గాయ్స్ ఈరోజు అసలు ఏమైందంటే నాకు వచ్చేసి మ్యాజిక్ బుక్ అయితే దొరికింది. అది వచ్చేసి చాలా చాలా అద్భుతమైన బుక్ అనమాట. దాంతో మనం ఏ డ్రాయింగ్ గీస్తే అది వచ్చేసి రియల్గా అయితే మనకైతే వస్తాయి అనమాట. దాన్ని అయితే నేనైతే ఫ్రాంక్లిన్కి చూపించడానికి అయితే ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా. ఫ్రాంక్లిన్ కాల్ చేస్తే ఫ్రాంక్లిన్ దా డ్రైవర్ నేను ఇంట్లోనే ఉన్నా, దా చూద్దాం దానికైతే ఏందో అని అయితే చెప్పాడు. గాయస్ నేను అయితే అక్కడికి వెళ్ళేలోపు అయితే ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఆ ఫ్రాంక్లిన్ గాడు నన్ను నానా మాటలు అంటాడా, పోరా డ్రైవర్గా బాటుగా నువ్వు గలీజోనివి నా ఇంటికి రావద్దని అంటాడా. ఇప్పుడైతే వాని దగ్గరికి అయితే నేనైతే మ్యాజిక్ బుక్ అయితే తీసుకెళ్తా. వాడైతే నన్నే ఇంట్లోకి రమ్మని అయితే పిలుస్తాడు. చూద్దాం వాడైతే మ్యాజిక్ బుక్ తీసుకున్నాక వాడైతే పిలుచుకోకుంటే నా పేరు అయితే మార్చుకుంటా. ఇప్పుడైతే మనం ఫ్రాంక్లిన్ అని అయితే పిలుద్దాం. వాడైతే ఇంట్లో ఉన్నట్టున్నాడు. నేనైతే ఇప్పుడైతే వాడిని అయితే బయట నుంచి అయితే పిలుస్తా. నేను ఇంట్లోకి అయితే వెళ్ళాను, ఎందుకంటే వాడే నన్ను ఇంట్లోకి పిలిచేంత వరకు నేను ఇంట్లోకి అయితే వెళ్ళాను. అరే ఫ్రాంక్లిన్, అరే బాట్గా, అరే బయటికి రారా, అరే బాట్గా నేను వచ్చా. అమ్మయ్యా, పొద్దున్నే అయితే ఎవడో గేట్ బయటకు వచ్చి అయితే గొడవ అయితే చేస్తున్నాడు. నాకు తెలిసి వాడైతే డ్రైవర్ గాడు అయితే ఉంటాడు, ఎందుకంటే నిన్న రాత్రి వచ్చేసి బార్లో చికెన్ పకోడా అయితే కొనుక్కున్నాం. నేను వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నా, వానికి వచ్చేసి 30 రూపీస్కే కొనిపించాను. అయితే వాడైతే నాతో అయితే నిన్న గొడవ పడినాడు అని కొద్దిగా నేనైతే తిట్టినా అనమాట వాడిని అయితే. అరే చెప్పురా బాబు, ఏంది నీది పొద్దున్నే పందుల పంచాయతీ, ఏందో పొద్దున్నే ఇంటి ముందరకు వచ్చి అయితే లొల్లి అయితే చేస్తున్నావు. అవునులే నాదే పందుల పంచాయతీ. నిన్నైతే బార్లో నువ్వు 30 రూపాయలు చికెన్ పకోడా నాకు కొనిపించి 50 రూపాయలు చికెన్ పకోడా నువ్వు కొనుక్కుంటావా? అవునరా భయ్, అవును, నా ఇష్టం, నా డబ్బులు, నేను ఎంతైనా కొనుక్కుంటా, నీకు ఎంతకైనా తీపిస్తాను. నువ్వు ఎవరురా నన్ను అడగడానికి? సరే ఇప్పుడైతే నువ్వు ఇదే మాట మీదనే ఉండాలా. నువ్వు మాట అయితే తప్పొద్దు, నేను ఏం చెప్పినా నువ్వైతే మాట తప్పొద్దు. సరే చెప్పురా. ఫస్ట్ బేటే, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇప్పుడు ఏం చేయాలని వచ్చినావు, నీ దగ్గర మ్యాటర్ ఏముంది ఇప్పుడు చెప్పు. అరే బేటే, నా దగ్గర అయితే మ్యాజిక్ బుక్ అయితే ఉంది. అది వచ్చేసి నేను పెళ్లికి పోతాంటే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు అయితే దొరికింది. దాంతో అయితే మనం ఏ బొమ్మ గీస్తే అది వచ్చేసి మనకైతే రియల్ లైఫ్ లో అయితే స్పాన్ అవుతుంది అనమాట. నువ్వైతే నమ్మవని తెలుసు నాకైతే. అవునరా భయ్, నేనైతే నీ మాట అయితే నమ్మను. నువ్వు నాకు దాన్ని ప్రూవ్ చెప్పి నేనైతే నీ మాట అయితే నమ్ముతా. అని నేనైతే నీతో అయితే మళ్ళీ మాట్లాడతా, మా ఇంట్లోకి అయితే పిలుచుకెళ్తా అనమాట, ఎందుకంటే దాంతో కొద్దిగా యూజ్ అయితే ఉంది నాకు. సరే పీకినావు. నేనైతే నీకు ప్రూవ్ కావాలంటే చెప్పిస్తాను. నేనైతే అస్సలు ఇవ్వండి నీకు బుక్ వచ్చేసి, ఎందుకంటే నువ్వు అన్ని మాటలు అంటావా నన్ను. సరే అన్నీ అయితే గుర్తుపెట్టుకుంటా ఉండు. సరేలేరా బాయ్, ఫస్ట్ అయితే నువ్వు అయితే నాకు దాన్ని అయితే ప్రూవ్ చేసి చూపి, మళ్ళీ అయితే మాట్లాడతా నీతో. నేను ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ప్రూవ్ చెప్పి దాని తర్వాత మాట్లాడతా. ఇదోరా బాయ్, ఫస్ట్ అయితే బుక్ అయితే ఓపెన్ చేసి పులిని అయితే గీసాను అనమాట. పులికి తలకాయ అయితే గీసేసి 2 చెవులు అయితే గీసేసాను ఫస్ట్. దాని తర్వాత పులి బాడీ అయితే గీస్తానా. పులి బాడీ గీసేసిన తర్వాత కాళ్ళు అయితే గీసేయాలి. ఫస్ట్ కాళ్ళు, సెకండ్ కాళ్ళు అయితే గీసేసి మళ్ళీ బ్యాక్ 2 కాళ్ళు అయితే గీసి దాని తర్వాత అయితే తోక అయితే పెడతాను అనమాట. పులికి తోక అయితే 2 చుట్లు అయితే తిప్పేసిన. దాని తర్వాత అయితే కళ్ళు ప్లస్ మూతి అయితే పెట్టేసిన పులికి. అవునరా రే బై డ్రైవర్, నువ్వు చెప్పింది అయితే నిజమే. మనకైతే నా ఎదురుతైతే పులి అయితే స్పాన్ అయిందన్నమాట. నేను చెప్పినా వదరా ఫ్రాంక్లిన్, నువ్వైతే నా మాట అయితే నమ్మనే నమ్మవు. ఇప్పుడైతే నీకైతే ఆ బుక్ అయితే నేను అస్సలు ఇవ్వను. ఒకవేళ నీకు ఆ బుక్ కావాలంటే నాకైతే సారీ చెప్పు, నేనైతే నీకు ఆ బుక్ అయితే ఇస్తా. సరే రే డ్రైవర్, సరే నేనైతే నీకైతే ఇప్పుడైతే సారీ చెప్తా. నాకైతే ఆ బుక్ అయితే ఇచ్చేసాయి ప్లీజ్. నాకైతే ఆ బుక్ అయితే చాలా అవసరం ఉంది. అరే డ్రైవర్ సారీ, నిన్న జరిగిన తప్పుకైతే మళ్ళీ చెప్తున్నా సారీ, నన్నైతే క్షమించు. నాకైతే ఆ బుక్ అయితే ఇచ్చేసాయి ఇప్పుడు. సరే రే ఫ్రాంక్లిన్, నువ్వైతే నన్ను మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకైతే ఇప్పుడైతే ఆ బుక్ ఇస్తున్నా. నాకు మాత్రం మళ్ళీ నువ్వైతే రేపు మార్నింగ్ అయితే ఇవ్వాలన్నమాట. నువ్వు ఒకవేళ కన్నా ఈ బుక్ అయితే ఇవ్వలేదంటే నాకు వచ్చేసి మనీ అయితే పే చేసావు నువ్వు. నేను ఇవితే ఇప్పుడే చెప్తున్నా. సరే డ్రైవర్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే నీ మేలు ఎప్పటికైతే మర్చిపోలేను. థ్యాంక్ యూ నీ బుక్ అయితే ఇచ్చినందుకు. సరేలేరా డ్రైవర్ ఫ్రాంక్లిన్, నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. అయితే నాకైతే రేపు పొద్దునైతే ఇవ్వు ఆ బుక్. గాయస్ ఇప్పుడైతే మనమైతే ఫ్రాంక్లిన్కి అయితే నా దగ్గర ఉన్న మ్యాజిక్ బుక్ అయితే ఇచ్చేసాం. ఎందుకంటే పాపం మనోడే కదా, ఎప్పటికైనా మన ఫ్రెండే అనమాట. వాడు వచ్చేసి నిన్న ఏదో తాగిన మత్తులో అయితే మనల్ని అయితే అన్ని మాటలు అయితే అనేసాడు. సరే గాయస్, ఇంకా బాయ్. గాయస్ నాకైతే ఇప్పుడైతే డ్రైవర్ వచ్చాడు మా ఇంటి దగ్గరికి. అయితే పాపం వానితో నిన్న గొడవ పడిన అయితే బార్లో మళ్ళీ అయితే వచ్చినాడు, ఏం మొహమాటం లేకోకుండా. వాడైతే నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఒక మ్యాజిక్ బుక్ అయితే చూపించాడు గాయస్. ఆ మ్యాజిక్ బుక్లో ప్యాంటర్ గీసింటే కన్నా ఆ ప్యాంటర్ అయితే వచ్చింది మనకి.
అందుకనేసి వాడిని అయితే నేనైతే బంగపోయి వానికి సారీ చెప్పేసి అయితే వాని దగ్గర ఉన్న మ్యాజిక్ బుక్ అయితే ఇప్పించేసుకున్నా. వాడైతే నాకైతే రేపు పొద్దున్న ఇవ్వు ఆ మ్యాజిక్ బుక్ అయితే అని చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మ్యాజిక్ బుక్లో వచ్చేసి మనం మనీ ప్లస్ గోల్డ్ అన్నీ డ్రాయింగ్ చేసుకొని మన ఇంట్లో అయితే ఎత్తిపెట్టేసుకుందాం అనమాట. కొన్ని సూపర్ కార్స్, కొన్ని బైక్స్ అండ్ అలాగే మనకి ఏవేవి కావాలో అవన్నీ అయితే డ్రా చేసుకొని అయితే మనమైతే అవన్నీ తీసేసుకొని మన దగ్గర అయితే ఎత్తిపెట్టుకుందాం అనమాట. అవి డ్రైవర్కి తెలియకోకుండా అయితే. దాని తర్వాత వాని బుక్ అయితే వానికే ఇచ్చేస్తా. గాయస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి 4 stacks గోల్డ్ అయితే డ్రా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి ఇప్పుడు గోల్డ్ రేట్స్ అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి మనం గోల్డ్ అయితే గీసుకొని గోల్డ్ అమ్ముకుంటే మనకు వచ్చేసి చాలా పైసలు అయితే వస్తాయి. కాబట్టి నేనైతే ఇప్పుడు గోల్డ్ అయితే గీస్తున్నా. ఫస్ట్ 2 stacks అయితే కంప్లీట్ అయ్యాయి. 3rd stack కూడా అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 4th stack కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ లైన్ అయితే రాద్దాం గాయస్. ఎందుకంటే మనకు వచ్చేసి క్లారిటీగా అయితే ఉంటుంది కాబట్టి GOLD అనేసి అయితే రాసేసాం మనం. ఇప్పుడు మనకైతే ఎన్ని స్పాన్ అయితే చూద్దాం గాయస్. మనకైతే మనం గీసుకునే గోల్డ్ వచ్చేసింది అనమాట. ఇవి వచ్చేసి 4 stacks అయితే ఉన్నాయి. ఒక్కొక్క స్టాక్స్ విలువనే నాకు తెలిసి $10 million అనుకుంటా. మనకు వచ్చేసి టోటల్ 4 stacks కలిపి $40 million అయితే ఉంటుంది గాయస్. మనం వచ్చేసి లాస్ ఏంజల్స్లోనే ఎంత పెద్ద బిలియనర్ అయితే కాబోతున్నాం అన్నమాట గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్ అయితే గీసుకోవడానికి అయితే వెళ్తానా. మనకు వచ్చేసి ఇక్కడ ఇంకొక సూపర్ కార్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ పెడితే కన్నా డ్రైవర్ గానికి అయితే కాన్ రాదు మనం ఎక్కడ ఏమేమి తీసుకున్నాం అనేసి. అందుకనేసి నేను వచ్చేసి ఇక్కడైతే స్పాన్ చేస్తాను ఇంకొకటి గాయస్. మనం వచ్చేసి మొత్తం అయితే 3 కార్స్ అయితే స్పాన్ చేద్దాం అనమాట. 3 సూపర్ కార్సే. ఒక్కొక్క కార్ విలువ వచ్చేసి $10 million అయితే పక్కా ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి 2 wheels అయితే గీసేసాం. అండ్ మర్చిపోయా ఫస్ట్ కార్ అయితే ఆల్రెడీ గీసేసాను నేను. అండ్ సెకండ్ కార్కి అయితే 4 wheels అయితే గీసేసిన తర్వాత బాడీ అయితే గీసేసా. అండ్ ఇంకా 3rd కార్ కూడా వచ్చేసి 2 wheels గీసేసి ఫస్ట్ అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ 2 wheels కూడా అయితే గీసేసా. దాని తర్వాత అయితే బాడీ అయితే పెట్టేసి బాడీని మొత్తం అయితే ఎంటర్ కొట్టేసా. ఇంకా మనకు వచ్చేసి 3 సూపర్ కార్స్ కూడా స్పాన్ అయ్యాయి. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ కార్ వచ్చేసి సూపర్ కారే, సెకండ్ కార్ కూడా సూపర్ కారే, అండ్ 3rd కార్ కూడా సూపర్ కారే. నాకు తెలిసి వీటి విలువ ఉండొచ్చు ఒక్కొక్కటి $10 million అంటే టోటల్ $30 million. అదొక $40 million గాయస్. మనం వచ్చేసి $70 million అయితే సంపాదించామన్నమాట ఈ బుక్తో గాయస్. ఇంకా నేను వీటిని అన్నిటిని అయితే మన డ్రైవర్ గానికి బుక్ ఇచ్చేసిన తర్వాత అయితే నేనైతే క్రెయిన్ తెప్పించుకొని అయితే బయటకు అయితే తీపిచ్చేసుకుంటా గాయస్. ఒక నిమిషం అయితే ఉండండి. మనకైతే లెస్టర్ అయితే ఎందుకో ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడైతే మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తా గాయస్. నేనైతే ఇప్పుడే లెస్టర్తో అయితే మాట్లాడేసా. మనకైతే గోల్డ్ డీల్ అయితే వచ్చిందని అయితే చెప్పాడు. అది కూడా $1 lakh million గోల్డ్ డీల్ అయితే వచ్చిందని అయితే చెప్పాడు. ఎట్లా లెస్టర్ అంటే ఎవరికో $1 lakh million రూపీస్ అయిన గోల్డ్ కావాలి. మీ లాస్ ఏంజల్స్లో అయితే తక్కువ రేట్ కదా, మాకైతే షిప్పింగ్ చేయండి అని అయితే చెప్పారంట. అయ్యా ఇంకా ఈ ప్యాంటర్ అయితే ఇక్కడే ఉందబ్బా. సరే లెస్టర్ నేనైతే ట్రై చేసా అని చెప్పా. కానీ నీకైతే ఎటువంటి కమిషన్ అయితే ఇవ్వనని చెప్పా. కానీ ఆ లెస్టర్కి ఏం తెలుసు గాయస్ మన దగ్గర ఈ మ్యాజిక్ బుక్ ఉందనేసి అయితే మనం మన మ్యాజిక్ బుక్ అయితే వాళ్ళకి ఎంత గోల్డ్ కావాలనో ఆ గోల్డ్ అయితే డ్రా చేసి అయితే వాళ్ళకైతే ఇచ్చామన్నమాట. వాడు చెప్పిన అమౌంట్కి అయితే మనకు వచ్చేసి 1000 kgs గోల్డ్ అయితే వస్తుంది అనమాట. ఆ 1000 kgs గోల్డ్ని అయితే మనం ఏం చేద్దామంటే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి అయితే వాళ్ళకైతే డిపాజిట్ చేద్దాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళైతే షిప్పింగ్ చేసుకొని ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ అందరితో మాట్లాడేశారంట పోలీసు వాళ్ళతో. అందుకు కాబట్టి మనమైతే ఫాస్ట్గా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. లెస్టర్ రాడు, మనం ఒక్కడమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి గోల్డ్ డ్రా చేసేదే అక్కడైతే పెట్టేద్దామన్నమాట. చలో గాయ్స్ ఇంకా ఎవరిదన్నా కార్ అయితే తీసేసుకుందాం. వీని కార్ తీసేసుకొని మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి ఫాస్ట్గా. గైస్ మనకైతే వాడైతే ఆ కార్ ఇవ్వలేదు. ఇప్పుడు వీని కార్ అయితే లాక్కుందాం గాయస్. మనమైతే వీని కార్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా అయితే నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాం మిమ్మల్ని గాయస్. మనం వచ్చేసి ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్ కూడా అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మనం గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళకైతే ఫాస్ట్గా అయితే వాళ్ళ గోల్డ్ అయితే వాళ్ళకైతే డ్రా చేసి వాళ్ళకైతే ఇచ్చేద్దాం. మన మనీ అయితే అకౌంట్లో అయితే వేస్తారనమాట వాళ్ళు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యారేజ్ దగ్గరికి అయితే మనకైతే ఈ గ్యారేజ్ అని అయితే చెప్పారు. మనం ఈ గ్యారేజ్ లోపలికి వెళ్ళేసి అయితే ఎక్కడ గోల్డ్ పెడదామంటే మనకి అక్కడ గోల్డ్ అయితే పెడతాం గైస్, ఎందుకంటే ఎవరికి కానరాదు. ఇక్కడైతే మనం ఫాస్ట్గా ఇక్కడైతే దిగేసి గోల్డ్ని అయితే డ్రా చేద్దాం మన మ్యాజిక్ బుక్లో. గాయస్ నేనైతే ఇప్పుడైతే మ్యాజిక్ బుక్ అయితే ఓపెన్ చేసా. మనం వచ్చేసి ఇప్పుడైతే గీద్దాం అన్నమాట గోల్డ్. ఇది గోల్డ్ GOLD గోల్డ్ గీసేసి ఇక్కడ వెయిట్ అయితే రాద్దాం. 2000 కదా, 2000 kgs. ఎస్ గైస్ మనమైతే 2000 kgs గోల్డ్ అయితే రాసేసామన్నమాట ఫైనల్గా. గైస్ మీరు వచ్చేసి చూసుకోవచ్చు అనమాట, మనకు వచ్చేసి 2000 kgs గోల్డ్ అనమాట. అదంతా వచ్చేసి వాళ్ళైతే ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తారంట. మనం మన బాధ్యత అయితే అయిపోగొట్టేసాం ఫైనల్లీ. మన చెప్పిన డీల్ అయితే 2000 kgs గోల్డ్ అయితే మనమైతే ఫ్రీగా అయితే స్పాన్ చేసేసాం. మనకు వచ్చేసి వాళ్ళైతే ఇంకా అమౌంట్ అయితే వేయలేదు గైస్. వాళ్ళు వచ్చేసి ఒకసారి చూసుకున్నాక ఇది ప్యూర్ గోల్డా లేదంటే నాన్ ప్యూర్ అని చూసుకున్న తర్వాత మనకైతే అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు. మనకు వచ్చేసి 2000 kgs గోల్డ్ అంటే ఇదే అనమాట గైస్. చూడండి మీరు వచ్చేసి టోటల్ ఇంకా మనకు వచ్చేసి 2000 kgs గోల్డ్ వచ్చేసి ఇదే అనమాట గాయస్. ఇంకా మనకి ఇచ్చిన డ్రైవర్ మ్యాజిక్ బుక్ అయితే మనమైతే డ్రైవర్ గానికి అయితే రిటర్న్ ఇచ్చేయాలి. ఇంకా చలో గాయస్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.